ఇండియా లెవెల్ 3కి వచ్చినాక వీసా రిజెక్షన్ రేట్ 25% కంటే పెరిగిపోయిందా? దానికి అసలు కారణం ఏంటి? అకామిడేషన్ దొరకడం చాలా కష్టంగా ఉందా? 2026లో నేను జూలై ఇంటేక్కి ఆస్ట్రేలియా రావచ్చా లేదా? అసలు పార్ట్ టైం జాబ్స్ దొరుకుతున్నాయా? దొరికితే ఎలాంటి పార్ట్ టైం జాబ్స్ దొరుకుతున్నాయి? ప్రొఫెషనల్ పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయా ఆస్ట్రేలియాలో, లేదా బ్లూ కాలర్ జాబ్స్ చేసుకోవాలా? ప్రతి ఒక్కరు చెప్తున్నట్టు లివింగ్ కాస్ట్ పెరిగిందా అండ్ అసలు ప్రొఫెషనల్ జాబ్స్ దొరకడం చాలా కష్టమైపోతుందా? చాలా మంది చెప్తున్నట్టు లివింగ్ కాస్ట్ పెరిగిపోతుందా? ఆస్ట్రేలియాలో అడిలైడ్ అనే సిటీ వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ సిటీగా మారిపోయిందా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో మొదలు పెడదామా? అవును, ఇండియా లెవెల్ 3కి వచ్చిన తర్వాత వీసా రిజెక్షన్ రేట్ కొంచెం పెరిగింది. ఎంత పెరిగిందంటే యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్ 25% కంటే ఎక్సీడ్ అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పి చెప్తున్నారనమాట. అంటే నలుగురు వీసా వేస్తే మోర్ దెన్ 1%కి వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్టూడెంట్ వీసాస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను. అసలు దీనికి కారణం ఎవరో తెలుసా? మనమే. ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి, ప్రతి ఒక్కరు అని చెప్పట్లేదు కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం, లేదా ఫైనాన్షియల్గా ఏదైతే ఫండ్స్ చూపిస్తామో అది ఫేక్ ఉండటం, మీ డిగ్రీ సర్టిఫికేట్లు కొనడం, బీటెక్ సర్టిఫికేట్లు కొనడం, ఇలా చేస్తే కంట్రీ రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడు డ్యామేజ్ అవుతుంది? అది ఫేక్ అని చెప్పేసి ఇక్కడ ఎంబసీ వాళ్ళకి తెలిసినప్పుడు, అరే ఈ కంట్రీ నుంచి ఓన్లీ ఫేక్ పీపులే వస్తున్నారు, ఫేక్ డాక్యుమెంట్సే వస్తున్నాయని తెలిసినప్పుడు మన కంట్రీ లెవెల్ని డిగ్రేడ్ చేస్తారనమాట. సో ఇది ఎవరో చేసింది కాదు, మన అందరం కలిసి ఇండియా లెవెల్ని కిందకు తెచ్చింది. మళ్ళీ ఇండియా లెవెల్ ఎప్పుడు అప్గ్రేడ్ అవుతుందంటే ఎవ్రీ ఇయర్ రివ్యూ చేసినప్పుడు ఇన్ని డాక్యుమెంట్స్ వస్తే ఆ డాక్యుమెంట్స్లో లెట్స్ సే ఎక్స్ అమౌంట్ ఆఫ్ డాక్యుమెంట్స్ 100 డాక్యుమెంట్స్ వచ్చినాయి అనుకుందాం. 100 డాక్యుమెంట్స్లో 50 డాక్యుమెంట్స్ మనకి ఇలా ఫేక్ వచ్చినాయి, లేదా వాళ్ళకి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు, అది క్రియేట్ చేశారు, ఇవన్నీ ఇలా ఉంటాయి కనుక డాక్యుమెంట్స్ కొంచెం టైమే పడుతుంది. అలా కాకుండా మన ఈ జెన్యూన్ డాక్యుమెంట్స్ పెరిగినప్పుడు మన ఇండియా లెవెల్ పెరుగుతుంది అనమాట. కంట్రీ లెవెల్ ఏదైతే ఉందో, ఏ కంట్రీ లెవెల్ అయినా కానీ. సెకండ్ పాయింట్, అకామిడేషన్ దొరకడం చాలా కష్టంగా ఉంది. అవును, నిజమే. ఎందుకంటే యూఎస్ వెళ్ళాల్సిన వాళ్ళు ఆస్ట్రేలియానే వస్తున్నారు, యూకే వెళ్ళాల్సిన వాళ్ళు ఆస్ట్రేలియానే వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళైనా వచ్చి ఆస్ట్రేలియాలో కూర్చుంటున్నప్పుడు నీకు స్కేర్సిటీ ఆఫ్ అకామిడేషన్ పెరుగుతుంది. అదిగాక మన ఆస్ట్రేలియాలో ఉన్న ఇంకొక బెస్ట్ అండ్ ది గ్రేటెస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ట్రేడ్ ఈస్ చాలా స్లో. అంటే మన మేస్త్రులు కానీ ఏదైతే ఇల్లు కడతారో వాళ్ళు ఏమంటారంటే, మేస్త్రులు కానీ లేకపోతే కార్పెంటర్ కానీ ప్లంబర్ కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో ఆ స్కిల్ షార్టేజ్ అనేది చాలా ఉంది. మీకు ఒక నిజం తెలుసా? ఆస్ట్రేలియాకి 1 మిలియన్ హౌసెస్ స్కేర్సిటీ ఉంది. అంటే 10 లక్షల ఇల్లులు కావాలన్నమాట. అంత స్కేర్సిటీ ఉంది. ఆ స్కేర్సిటీ ఉన్నప్పుడు వెన్ డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, ప్రైసెస్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. దీనికి డైరెక్ట్లీ ప్రపోర్షనలే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం కూడా. అవును, చాలామంది చెప్పినట్టు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, చాలా పెరిగిపోయింది. ఇంతకుముందు అంట 2022-23లో అంటే కోవిడ్కి ముందు మనకు వచ్చేసి బనానా 1 kg $1.5 వచ్చేదంట. ఇప్పుడు అదే కేజీ బనానా వచ్చేసి $4 అయింది. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, అంతే. ఆస్ట్రేలియాలోనే అడిలైడ్ అనేది వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ సిటీగా మారిపోయిందంట. ఎందుకు? నేనుంటున్నా కాబట్టా? కాదు. అక్కడ ఏంటంటే ఇది ఒక రీజనల్ ఏరియా అనమాట. రీజనల్ ఏరియా, ఆ రీజనల్ ఏరియాలో కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజనల్ ఏరియా అనమాట అడిలైడ్ అనేది. సో ఈ వీసా కారణం వల్ల కానీ లేదా పిఆర్ వల్ల కానీ అందరూ సిడ్నీ నుంచి, మెల్బర్న్ నుంచి ఇటు సైడ్ రీజనల్ ఏరియాస్కి మూవ్ అవడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ హౌసెస్ లేవు. వాళ్ళు మైగ్రేట్ అయినంత మాత్రాన ఇమీడియట్గా మనం హౌసెస్ కట్టేయలేం కదా. అలా అని చెప్పేసి ఇక్కడ హౌసెస్ కట్టట్లేదా అంటే కడుతున్నారు. కానీ ఎంతమంది జనాభా అయితే ఇక్కడికి వస్తుందో అంత మ్యాచ్ చేయలేకపోతున్నారు అనమాట. సో అందుకని స్కేర్సిటీ పెరిగింది. దానివల్ల డిమాండ్ ఆటోమేటిక్గా పెరిగింది. డిమాండ్ పెరిగినప్పుడు సప్లై తక్కువ ఉన్నప్పుడు ఇందాక చెప్పినట్టు ప్రైసెస్ ఆటోమేటిక్గా పెరిగినాయి. దాన్నే లివింగ్ కాస్ట్ పెరిగింది అని అంటాం. ఇప్పుడు పార్ట్ టైం జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక ది బిగ్గెస్ట్ డిబేట్ టాపిక్ అనమాట. ఎందుకంటే పార్ట్ టైం జాబ్స్ అనేవి ఈజీగానే దొరుకుతాయి, మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న లిటిగేషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఏ జాబ్ అయినా చేయడానికి సిద్ధపడి రావట్లేదన్నమాట. లాస్ట్ 2 ఇయర్స్కి ఇప్పటికీ సిచ్యువేషన్ 100% మారిపోయింది. 100 కాదు, 100+% మారిపోయింది అనమాట. మేము వచ్చినప్పుడు 2023లో ఆగస్ట్ ఇంటేక్కి వచ్చాను నేను. అప్పుడు వచ్చినప్పుడు ఏమైందంటే ఏ జాబ్ దొరికితే ఆ జాబే. అంటే డిష్ వాషింగ్ చేసేవాడిని, దాన్నే హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం, అమ్మ రాగానే జాబ్ దొరికిందని చెప్పేసి. ఇప్పుడేంటి, జాబ్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు, చూస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకంట 4-5 జాబ్స్ ఆప్షన్స్ ఉండాలంట.
డిస్టెన్స్ ఎక్కువ ఉండకూడదంట. నేను 26 కిలోమీటర్స్ వన్ సైడ్ మాట్లాడుతుంది, 26 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేవాడిని. టోటల్ అటు ఇటు కలిపి డైలీ 52 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి జాబ్ చేసి అలా 1.5 year ఓన్లీ డిష్ వాషింగ్ చేశాను అనమాట. దాని తర్వాత డిఫరెంట్ థింగ్స్ అయినాయి, బిజినెస్లోకి వచ్చాయి, ఇదంతా సెకండరీ. బట్ ఇనిషియల్ స్టేజెస్లో అంత కష్టపడి సస్టైన్ అయ్యాం. ఇప్పుడు వచ్చే వాళ్ళకి డిఫరెంట్ సినారియోస్ అవ్వచ్చు. కొంతమందికి ఎక్స్పెన్సెస్కి కూడా లోన్ దొరుకుతుంది, లేదా కొంతమంది ఆటోమేటిక్గా రిచ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు. సో వీటన్నిటి ఫ్యాక్టర్స్ వల్ల ఏమైపోతుందంటే మరీ అసలు కష్టపడటానికి సిద్ధంగా లేరనమాట. కానీ ఇండియాలో ఉన్నప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ అయినప్పుడు, లేదా మేము అకామిడేషన్కి హెల్ప్ చేసినప్పుడు, లేదా పార్ట్ టైంకి హెల్ప్ చేయబోతున్నప్పుడు ఏ జాబ్ అయినా పర్లేదు, ఏదైనా చేసేస్తాం, అసలు మాకు అది ఇది అని భేదం లేదు, అది ఇది అని చెప్పి మాట్లాడతారనమాట. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వన్స్ మనం తీసుకెళ్ళి కనుక జాబ్లో పెడితే మన రెప్యుటేషన్ డ్యామేజ్ అవ్వడం తప్ప, అంటే అందరి గురించి మాట్లాడట్లేదు కానీ చాలామంది గురించి మాట్లాడుతున్నా, రెప్యుటేషన్ ఖరాబ్ అవ్వడం తప్ప అక్కడ వాళ్ళు జాబ్ చేయడం లేదనమాట. వాళ్ళు ఈజీ జాబ్స్ ఉండాలి, నేను అట్లా నుంచొని కస్టమర్ వస్తే పేమెంట్ చేయాలి అంతే. దానికి మించి నేను ఫిజికల్గా వర్క్ చేయకూడదు, అలా అని చెప్పేసి మరీ బ్లూ కాలర్ జాబ్ చేయకూడదు, అలా అని చెప్పేసి మళ్ళీ డిస్టెన్స్ ఎక్కువ ఉండకూడదు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ పెట్టుకొని మైండ్లో వస్తున్నారు. అదిగాక వేరే వాళ్ళ మాట వింటారు. ఇప్పుడు వాళ్ళ అన్నయ్యో, వాళ్ళ బావో, వాళ్ళ మరదలో ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్పారనుకో, ఇది నిజమే కదా, నేను ఎందుకు అంత దూరం వెళ్ళాలి అన్న ఇంటెన్షన్స్ కూడా వస్తున్నాయి అనమాట. ఇవన్నీ తీసి పక్కన పెట్టి రేపన్న రోజు నీ బావనో, నీ అన్ననో, లేకపోతే ఎవరో చెప్పారు కదా, వాళ్ళు వచ్చి నీకేం హెల్ప్ చేయరు, వాళ్ళు వచ్చి నీ ఎక్స్పెన్సెస్ పే చేయరు. సో నేను చెప్పేది ఏంటంటే నీకేమనిపిస్తే అది చేయి. నీకు ఒకవేళ కష్టం అనిపించినా కానీ ఇనిషియల్ డేస్లో అడ్జస్ట్ అవ్వు. సో ఫైనల్గా దీనికి ఆన్సర్ ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ అనేవి దొరుకుతున్నాయి. కాకపోతే నువ్వు ఏ జాబ్ చేయడానికైనా రెడీ అయినప్పుడు నీకు మేబీ ఫస్ట్ డేనే జాబ్ దొరికేవచ్చు అనమాట. ఇది ఒకటి మైండ్లో క్లియర్గా డిసైడ్ అయ్యి మాత్రమే అబ్రోడ్ రా. ఇప్పుడు ఫైనల్గా అసలు జూలై ఇంటేక్కి రావచ్చా? 2026 జూలై ఇంటేక్ ఏదైతే వస్తుందో దానికి నేను ఆస్ట్రేలియా రావచ్చా, లేదా ఏదైనా వేరే కంట్రీ వెళ్ళాలా? ఇది టోటల్గా నీ మీద డిపెండ్ అయి ఉంటుంది మిత్రమా. ఎందుకంటే నీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ నీకే తెలుసు, అండ్ నీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏందో అది నీకే తెలుసు. నువ్వు డబ్బులు పెట్టగలవా, నువ్వు యూఎస్ వెళ్ళగలవా, లేదా యూకే వెళ్ళగలవా, అండ్ నీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో, నీ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్ మీద కూడా బేస్ అయి ఉండిద్ది. నువ్వు ఫండ్స్, నీకు జెన్యూన్ ఫండ్స్ ఉన్నాయా లేవా? ఒకవేళ జెన్యూన్ ఫండ్స్ ఉండి, ఐటీఆర్స్ లేకపోతే చేపించుకోండి. ఒక 1 year ముందు నుంచే ప్లాన్ చేసుకోండి. అలా కాకుండా అదే ఇయర్లో ఒక 3-4 years ఐటీఆర్స్ ఫైల్ చేయడం కుదరదు. ఓన్లీ 2 years మాత్రమే ఫైల్ చేయగలుగుతావు. మెజారిటీ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఇప్పుడు మన లెవెల్ 3కి వచ్చింది కాబట్టి 3 years అడగొచ్చు, 2 years కూడా యాక్సెప్ట్ చేస్తారు, కానీ 3 years ఉంటే బెటర్ అనమాట. ఇలాంటి కేసెస్ అన్నీ చూసుకుంటే నీకు ఈ కంట్రీ వర్కౌట్ అవుతుందా లేదా టైం వేస్ట్ అవుతుందా ఇది కూడా ఆలోచించుకొని, ఒకవేళ టైం వేస్ట్ అయినా కానీ నువ్వు మంచి కంట్రీకే రావాలనుకుంటే ఆస్ట్రేలియా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఉన్న 100% ఆఫ్ ద ల్యాండ్లో ఓన్లీ 10% మాత్రమే యూటిలైజ్ చేశారు. రేపు ఫ్యూచర్ పర్స్పెక్టివ్ చూసుకుంటే ఆ ల్యాండ్ కూడా యూటిలైజేషన్లోకి రావచ్చు. సరే 50% యూటిలైజేషన్లోకి వచ్చినా కానీ ఇండియా కంటే ఆస్ట్రేలియా 2.5 times పెద్దదనమాట ల్యాండ్ సర్ఫేస్లో. అది కాకుండా ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ నువ్వు అన్ని కంట్రీలో లీగల్గా ఫస్ట్ నుంచి చేసుకోవచ్చా, చేసుకుంటే ఎన్ని అవర్స్ చేసుకోవచ్చు, అండ్ పార్ట్ టైం అవైలబిలిటీ ఏముంది? ఇక్కడ ఆస్ట్రేలియాలో అయితే రేపు జూలై నుంచి ఇది ప్రపోజల్ మాత్రమే, ఇంకా ఫైనల్ కాలేదు. ప్రపోజల్ ఏంటంటే పర్ వీక్ వచ్చేసి 30 hours వర్క్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇప్పుడు వరకు 24 hours ఉంది, అండ్ ఫోర్త్ నైట్ వచ్చేసి 48 hours వర్క్ చేయొచ్చు. ఇప్పుడు దాన్ని 60 hours చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ అలా అయితే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇంకా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను ఆస్ట్రేలియాని ఎందుకు చూస్ చేసుకున్నా అని నేను చాలా వీడియోస్లో నీకు చెప్పా. ఒకవేళ చూడబోతే వెళ్ళి నా వీడియోస్ని చూడు, నీకు 100% అర్థమవుతుంది. ఇంకొక ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే నువ్వు day 1 నుంచి ఇక్కడ బిజినెస్ రన్ చేయొచ్చు. అది నా ఫేవరెట్ ఫ్యాక్టర్ అనమాట. నేను అందుకే ఆస్ట్రేలియా వచ్చా. అదే కాకుండా క్లైమేట్, వెదర్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవి నాకు ఇండియాలో ఏదైతే ఉంటుందో సేమ్ ఇంచుమించు అలానే ఉంటుంది. కాకపోతే సమ్మర్లో పీక్ సమ్మర్ వెళ్ళిపోతుంది, వింటర్లో పీక్ వింటర్ వెళ్ళిపోతుంది. అంతేగాని ఇప్పుడు యూఎస్ లాగా, కెనడా లాగా ఐస్ గడ్డలు పడిపోవటం ఇవన్నీ ఉండవు అనమాట. సో నాకు సెట్ అవుతుంది ఈ వెదర్ అండ్ ఈ క్లైమేట్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నాకు సెట్ అవుతాయి. మీకు అలా సెట్ అవుతుందా, సెట్ కాదా? మీరు ఇంకో డిఫరెంట్ కంట్రీని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారా, డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ ఉన్న కంట్రీని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారా? ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా డిపెండ్ ఆన్ అయి ఉంటుంది. అండ్ నేనైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చా కాబట్టి ఐ నీడ్ టు ఎర్న్ మనీ. నాకు ప్రతి డాలర్ ఇంపార్టెంటే. సో నాకు ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉంటే అక్కడికి వచ్చా. అలానే మీరు కూడా మీ ఫ్యామిలీ స్టేటస్ ఆలోచించుకొని
ఒకవేళ మీరు డబ్బులు ఖర్చు పెట్టగలిగితే కనుక అండ్ టాప్ కంట్రీలో ఉండాలనుకుంటే కనుక యూఎస్ వెళ్ళి ఉండవచ్చు. అండ్ అక్కడ సిచ్యువేషన్స్ బాగాలేదని చాలామంది నాకు చెప్తున్నారు కాబట్టి నేను అయితే దాన్ని సజెస్ట్ చేయట్లేదు. అలా అని చెప్పేసి ఆస్ట్రేలియా రమ్మనట్లేదు. ఒకవేళ ఆస్ట్రేలియా వస్తే ఆసీ వారధి అనే టీం మాత్రం మీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటుందని మాత్రం మర్చిపోకండి మిత్రమా. మీ అందరి సపోర్ట్ వల్ల ఆసీ వారధి అనే వెబ్సైట్ లాంచ్ చేశాము. అలానే మార్చ్ 19th లోపు ఆసీ వారధి అనే అప్లికేషన్ ఆండ్రాయిడ్లో అండ్ ఐఓఎస్లో దానిలో ఉన్న ప్రతి ఫీచర్ అక్కడ ఉన్న స్టూడెంట్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న సిటిజన్ వరకు ఎవరైనా యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది. మీకోసం స్పెషల్ డిస్కౌంట్స్, మీకోసం స్పెషల్గా ఒక ఈవెంట్ పోర్టల్, అదే కాకుండా డిఫరెంట్ సర్వీసెస్. మీరు ఇంటి బయట గేటు బయట అడుగుపెట్టినప్పటి నుంచి ఇక్కడికి వచ్చి పిఆర్ కొట్టేంత వరకు ప్రతి సర్వీస్ దాంట్లో ఉంటుంది. నేను ఎందుకు దాన్ని ఎక్కువ ప్రమోట్ చేయట్లేదంటే ఓన్లీ ఒకటే ఒక థింగ్, రేపు అప్లికేషన్ లాంచ్ అయిన తర్వాత ప్రమోట్ చేద్దాము, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అప్లికేషన్ అని చెప్పేసి ప్రమోషన్ అంతగా చేయట్లేదు. ఈవెన్ దో నాకు 750 యూజర్స్ ఆల్రెడీ వచ్చేసారు, దానికి చాలా థ్యాంక్ యూ. ఆస్ట్రేలియాకి వచ్చేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి డ్రైవింగ్ లైసెన్స్ మాడ్యూల్ కూడా మన యాప్లో యాడ్ చేయడం జరిగింది. ఇలానే ఒక్కొక్క సర్వీస్ యాడ్ చేసుకుంటా వెళ్ళి ఫైనల్గా ఆల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్ చేస్తాను. సో ఫైనల్గా ఎప్పుడు చెప్పేదే, ఎవరైతే ఆస్ట్రేలియా రావాలనుకుంటున్నారో, దానిలో పర్టికులర్గా ఎడ్లైడ్ రావాలనుకుంటున్నారో మిత్రమా గుర్తుపెట్టుకో, ఇక్కడ ఆసీ వారధి టీం ఉంది, మీకు సపోర్ట్ చేస్తుంది. అస్సలు భయపడకు, మాకు వీలైన హెల్ప్ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ జర్నీ. ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మీరు నాతో 1-to-1 కాల్ మాట్లాడాలనుకుంటే లింక్ నా డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోండి, అక్కడ కలుద్దాం.